హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది శరీరంలోని వేడిని తగ్గించే నన్నారి షర్బత్. ఈ షర్బత్కి కావాల్సిన పదార్థాలు: నన్నారి వేర్లు 100 గ్రాములు. ఈ నన్నారి వేర్లు ఆయుర్వేదం షాపులో ఉంటాయి. కలకండ 600 గ్రాములు. దీనినే పటిక బెల్లం అని కూడా అంటారు. ఈ కలకండ లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఈ కలకండ పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లెమన్ జ్యూస్ 2 టీ స్పూన్లు. రెడ్ ఫుడ్ కలర్ 1 టీ స్పూన్. బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్. తయారు చేయ విధానం: ఒక గిన్నెలో నన్నారి వేర్లు వేసి 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలుపుకుని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు నానిన తర్వాత 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు 2 లీటర్ల వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ నన్నారి గిన్నె పెట్టుకుని మరుగు పట్టే వరకు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా మరుగు పడుతున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ సగం అయ్యే వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. డబల్ నట్ ఉన్న స్టైనర్ కానీ లేకపోతే క్లాత్తో కానీ వడపోసుకోవాలి. స్టవ్ వెలిగించి నన్నారి గిన్నె పెట్టుకుని ఇప్పుడు పొడిగా చేసి ఉంచుకున్న కలకండ వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత రెడ్ ఫుడ్ కలర్ వేసి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ షర్బత్కి తీగ పాకం అవసరం లేదు. ప్లేట్లో కొద్దిగా వేసుకుని గరిటెతో ఇలా అంటే ఇలా స్టిక్కీగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ షర్బత్ గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారబెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. స్టైనర్కి గిన్నెకి తడి లేకుండా చూసుకోవాలి. ఈ షర్బత్ చల్లారిన తర్వాత తడి లేకుండా తుడుచుగా ఉంచుకున్న గ్లాస్ బాటిల్లో వేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ షర్బత్ సర్వ్ చేసుకునేటప్పుడు నానబెట్టి ఉంచుకుని సబ్జా గింజలు వేసి 1 వంతు షర్బత్, 2 వంతులు వాటర్ కానీ సోడా కానీ వేసుకుని 2 స్పూన్ల లెమన్ జ్యూస్ వేసి ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి. తీపి ఎక్కువ తాగిన వారైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ షర్బత్ పిల్లలు పెద్దలు కూడా తాగవచ్చు. వేసవి కాలంలో రోజుకు 2-3 గ్లాసుల వరకు తాగవచ్చు. శరీరానికి చలవ చేసే నన్నారి షర్బత్ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.